హలో 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 రే ఒకసారి హలో చెప్పిన తర్వాత ఎదుటివాడు హలో చెప్పేంత వరకు ఆగాలరా. మామా బిజీయా? లేదురా మా చెప్పు. ఏం లేదురా, ఊర్లో ఏం తోచట్లేదు. సిటీకి వచ్చి జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నారా? డబ్బులు కావాలా, ప్రశాంతత కావాలా? అదేంటి మామా, రెండు ఒకేసారి దొరకవా? దొరకనివ్వరు మామ. సర్లే మామా, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రశాంతత ఎక్కడుందని డబ్బులే కావాలి మామా. సరే అయితే వచ్చేయి. ఓకే మామా, ఈ రోజు నైట్కి స్టార్ట్ అవుతా, రేపు మార్నింగ్ దిగిన తర్వాత కాల్ చేస్తా, వచ్చి పిక్ చేసుకో. సరే మామ, హ్యాపీ జర్నీ. హలో చెప్పరా మా. మామా, ఇంకో 5 minutes లో బస్ దిగిపోతాను రా, నువ్వు స్టార్ట్ అయిపో. సరే వస్తున్నా. బావగాడు వచ్చాడొచ్. మామా ఎలా ఉన్నావురా? బాగున్నా మామా. అయినా నువ్వేంట్రా, నీ వాలకం అంతా మారిపోయింది, చాలా కొత్తగా కనిపిస్తున్నావు. లుక్స్ ఏముంది మామ, ఒకటి మనం అనుకుంటే మారుతాయి, 2 పరిస్థితుల వల్ల మారుతాయి. కానీ ఎప్పటికీ మారకుండా ఉండాల్సింది మన క్యారెక్టర్ మాత్రమే. అది మాత్రం అలానే ఉంది. సో నువ్వు ఒకప్పుడు చూసిన బాలాజీలానే ఉన్నా, ఓకేనా? ఏట్రా సైలెన్స్? నువ్వు చెప్పింది నిజమే మామా, నువ్వు ఒకప్పుడు బాలాజీవే, కథలు మింగటం ఏం మారలా. రేయ్ ఎక్కు. ఇంకేంట్రా? నువ్వే చెప్పాలి, ఊరు నుంచి వచ్చింది నువ్వే కదా. ఊర్లో ఏముంటాయి మామా, సిటీ చూడు భలే ఉందిరా. ఇప్పుడే కదరా వచ్చావు, మెల్లగా తెలుస్తుందిలే సిటీలో ఉండే అన్సాటిస్ఫైడ్ జీవితాల గురించి. అర్థం కాలేదు మామా. కనుచూపు మేర వరకు పెద్ద పెద్ద మేడలు, మనమంతట మనం పలకరిస్తే తప్ప పిలుపులు అందుకోలేని పరిచయాలు, ఎప్పుడు ముగుస్తాయో తెలియని పరిచయాల మధ్య ముచ్చట్లు, నా అనుకున్న వాళ్ళు కాల్ చేస్తే బిజీగా ఉన్నానని కాల్ కట్ చేసే రోజులు, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో. రే రాక వచ్చాను మామ సిటీకి, ఎలా అయినా జాబ్ కొడదామని. కొంచెం మోటివేట్ చేస్తే నీ సొమ్మేమన్నా పోద్దా నీ అవ్వ. నీ డైలాగ్స్ దెబ్బకి నైట్ టికెట్ బుక్ చేసుకుంటానని భయం వేస్తుందిరా.
అమ్మా వచ్చేసానమ్మా హైదరాబాదు. ఆ! అమ్మా అంతా బానే ఉంది. నాన్నగారు నిద్ర లేచారా? అవునా? సరే, సరే, సరే. అవును సార్. యెస్ సార్. ఓకే సార్. ఓకే సార్. కొడక్క, ఇదేమైనా నీ బాబుగారి రోడ్డు అనుకున్నావురా? ఇష్టం వచ్చినట్టు సిగరెట్ తాగడానికి. ఇది పబ్లిక్ ప్లేస్. అయినా సిగరెట్ కాల్చి కాల్చి మీరు పోయేది కాకుండా మాలాంటి అమ్మాయికుల్ని ఎందుకురా బలి తీసుకుంటారు? బేబీ, మనిద్దరం లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉంటాం కదా? ఒక్క లైఫ్ ఏంటి బేబీ, ఎన్ని జన్మలు ఎత్తినా మన ఇద్దరం ఇలాగే కలిసి ఉంటాం. నేనంటే అంత ఇష్టమా బేబీ? చాలా ఇష్టం బేబీ. చాలా అంటే నా కోసం ఎవరినైనా వదిలేసే అంత ఇష్టమా బేబీ? నువ్వు అడగాలే గాని నీ కోసం ఎవరినైనా వదిలేసే అంత ఇష్టం బేబీ. లవ్ యూ బేబీ. తమ్ముడు, అన్నా నిన్నొకటి అడగచ్చా? అడగచ్చన్నా. ఒకవేళ తను మీ అమ్మా నాన్నల్ని వదిలేయమంటే? చచ్చా, అయినా తను అలా అలా అడగదన్నా. అయినా అమ్మా నాన్నల్ని ఎలా వదిలేస్తామన్నా? అదేంటి బేబీ, ఇప్పుడే కదా నా కోసం ఎవరినైనా వదిలేస్తా అన్నావు? ఎవరినైనా వదిలేస్తాం గానీ అమ్మా నాన్నల్ని ఎలా వదిలేస్తాం బేబీ? చిచ్చి, అన్నీ అబద్ధాలే. ఇప్పుడే కదా నా కోసం ఎవరినైనా వదిలేస్తా అన్నావు. చూడు, నా కోసం ఎవరినైనా వదిలేసే అంత ప్రేమ ఉంటే చెప్పు, అప్పుడే మళ్ళీ వస్తాను. గుడ్ బై. బేబీ బేబీ బేబీ. ఏంట్రా ఇది? తమ్ముడు, అదేంటన్నా అలా వదిలేసింది? నువ్వు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయితో కాఫీ షాప్ వరకు వచ్చావంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు, కామం. చెప్తా విను. ప్రేమ అనేది ఒక వరం. ఆ వరం పొందామన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు,
మనతో పాటు మన అమ్మా నాన్నలు కాకుండా మూడో పర్సన్ ఉంటే అది నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి అయితే అప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది నిజమైన ప్రేమ అంటే ఏంటో. అలా అని అలాంటి అమ్మాయిని వెతకడం కోసం నువ్వు నీ జీవితాన్ని కోల్పో అని చెప్పడం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానంతే. ఓకేనా? ఓకే అన్న. ఓకేరా, నేను వెళ్ళి బిల్లు కట్టేసి వస్తా. రే మామా, దారా మంచి లవ్ స్టోరీ పెట్టా చూద్దా. వద్దులేమా, మూడు బాగాలేదు, బయటికి వెళ్ళి వస్తా. ఏమైంది ఇడికి? విహరించావో విహంగినై, పయనించావో పతంగినై, నన్నే మరచి ప్రతిక్షణం నిన్నే తలచా నిరంతరం. నీ జాడ కొరకై నిన్ను నే కలిసేందుకై, నీ ప్రేమ వరమై నాలో నేను సగమై. విహరించావో విహంగినై, పయనించావో పతంగినై, నన్నే మరచి ప్రతిక్షణం నిన్నే తలచా నిరంతరం. మౌనమే నాకు మరణమే, నా నీడతో రోజు యుద్ధమే, నీ మాటలే చేసే గాయమే, నన్నే వీడక చూపి నరకమే. నిన్ను తలచే ప్రతి క్షణం నీ పిలుపులకై నిరీక్షణం, చెదిరే కలలే మరో క్షణం నీకై వేచా క్షణ క్షణం. విహరించావో విహంగినై, పయనించావో పతంగినై, నన్నే మరచి ప్రతి క్షణం నిన్నే తలచా నిరంతరం. జ్ఞాపకాలే మధుర అనుభవాలే, నీ చిన్ని నవ్వే నాకు అమృతములే. నువ్వు చేరువైతే ప్రతి గెలుపు నాదిలే, నువ్వు దూరమైతే బ్రతుకంతా చీకటే. ప్రేమించాలే నిన్న
ఏం మాట్లాడలేదేంటి? కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడు ఇంటి కొంప తీసి. పని అవుతుంది. సూర్యుడు అనుకున్నాడా చంద్రుడు అనుకున్నాడా? ఏదో ఒకటి మనమే మాట్లాడదాం. రే మామ, ఎంత చలికాలం అయితే మాత్రం మిట్ట మధ్యాహ్నం ఎండ ఉండదారా? ఏదైనా మాట్లాడరా, ఫేస్ ట్యాన్ అయిపోతుంది. నీ పద్ధతులేం బాలేదురా. పద్ధతులా? లేదు మావా, రోజుకి 2 సార్లు స్నానం చేస్తున్నాను. కామెడీయా? అది కాదు. మరి ఇంకేంటి మావా? వచ్చినప్పటి నుండి చూస్తున్నారా? తప్పు మావా, అలా చూడకూడదు. నీ యవ్వ, అది కాదు. మరి ఇంకేంటి మావా? అద్దంలోని నిన్ను చూసుకొని ఏడుస్తున్నావు. ఎప్పుడూ లేనిది కొత్తగా స్మోకింగ్ చేస్తున్నావు. ప్రేమ గురించి డైలాగులు చెప్తున్నావు. ఇవన్నీ పక్కన పెడితే నడి రోడ్డు మీద డాన్సులు వేస్తున్నావు. అసలు ఏమైందిరా? ఇవన్నీ నువ్వెప్పుడు చూసావు మావా? తమరు ఇవన్నీ తుప్పల్లో చేశారు మరి, కనపడకపోవడానికి. ఎవర్రా అమ్మాయి? అరే మావా, ఒక అబ్బాయి గెడ్డం పెంచి స్మోక్ చేస్తూ బియర్లు తాగుతూ డ్యాన్స్ వేసినంత మాత్రాన లవ్ ఫెయిల్యూర్ అన్నట్టారా గాడిదా? ఏం మాట్లాడుతున్నావు మావా? నరాలు కట్ అయిపోయాయా? అవును మావా. అంటే మావా, అది నీకు చెప్పకూడదని కాదు, సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదురా. సర్ప్రైజా? అవును మావా, నేను ఒక వెబ్ సిరీస్ ఆడిషన్కి వెళ్ళాను మావా. ఆ వెబ్ సిరీస్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా సెలెక్ట్ అయ్యానురా. అందులో నాదొక లవ్ ఫెయిల్యూర్ క్యారెక్టర్ మావా. అయితే ఆ క్యారెక్టర్ని నా రియల్ లైఫ్లో ఊహించుకొని ప్రాక్టీస్ చేస్తున్నాను మావా. అంటే బా, ఈ యాక్టింగ్ చూసి నాది నాకే తగిలేలా ఉందిరా. ఈ యాక్టింగ్ చూసి అనుకుంటా డైరెక్టర్ నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఇది నా అమ్మ జీవితం. ఎలా తాగుతారా బాబు దీన్ని? డైలాగ్ భలే వచ్చిందిరా. ఎలాగైనా ఈ డైలాగ్ మా మేనేజర్తో చెప్పించి వెబ్ సిరీస్లో పెట్టించేసుకోవాలి. దండాలయ్యా. మీ దయ. సరే, నువ్వంటే ప్రాక్టీస్ చేయడం కోసం చేసావు. మరి ఆ సాంగ్ చివర్లో ఎవడో ఒకడు వచ్చి పిచ్చోళ్ళలాగా డాన్స్ చేశాడు కదరా, వాడెవడు? వాడెవడా? ఆ, వాడే మావా, ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్.